స్పీడ్, తక్కువ ఫీజులు, అన్లిమిటెడ్ ఫ్లెక్సిబిలిటీ ఈ మూడు ఒకే బ్లాక్ చైన్లో దొరకడం సాధ్యమేనా? అసలలా కుదురుతుందా? ఈరోజు మనం మాట్లాడబోయేది అలాంటి ఒక ప్లాట్ఫామ్ గురించే. అదే అవలాంచ్ అంటే ఏవిఎక్స్. బ్లాక్ చైన్ ప్రపంచంలో దీని యొక్క పెద్ద విప్లవమని ఎందుకంటున్నారో వివరంగా చూసేద్దాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎంత అద్భుతమైనదైనా సరే చాలాసార్లు మనందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఎదురవుతోంది. కరెక్టే కదా? ట్రాన్సాక్షన్స్ ఏమో స్లోగా అవుతాయి, ఫీజులు చూస్తేనేమో ఆకాశంలో ఉంటాయి. అమ్మో అనిపిస్తుంది. మరి ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క సొల్యూషన్ ఉంటే ఎలా ఉంటుంది? చూడండి, పాత బ్లాక్ చైన్ల పరిస్థితి మనకు తెలిసిందే. ట్రాన్సాక్షన్స్ కన్ఫర్మ్ అవ్వడానికి నిమిషాలకు నిమిషాలు పట్టేవి. ఇక స్కేలబిలిటీ సమస్యల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ అవలాంచ్ గోల్స్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఏంటవి? ఫైనాలిటీ ఏమో సెకండ్లలో జరగాలి, వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ని ఈజీగా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఎవరికి వాళ్ళు కస్టమ్ బ్లాక్ చైన్లను కూడా క్రియేట్ చేసుకోగలగాలి. సో ఇంత పెద్ద లక్ష్యాలని అవలాంచ్ అసలు ఎలా సాధిస్తోంది చూద్దాం. సరే, అసలు ఈ అవలాంచ్ ఏంటి? ఇది ఒక కొత్త తరం హై పర్ఫార్మెన్స్ లేయర్ 1 ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలంటే ఇథీరియం, బిట్కాయిన్ లాంటిదే ఒక బేస్ లెవెల్ ఇండిపెండెంట్ బ్లాక్ చైన్ అన్నమాట. దీన్ని డెవలప్ చేసింది ఏవా ల్యాబ్స్. దీని వెనుకున్నది ఎమిన్ గున్సిరర్. వాళ్ళ మెయిన్ గోల్ ఒక్కటే, బ్లాక్ చైన్లో స్పీడ్, స్కేలబిలిటీ అనే పదాలకు కొత్త అర్థం చెప్పడం. అవలాంచ్ గురించి చాలామంది చెప్పే మాటేంటంటే ఇది ఒక ఇథీరియం ఆల్టర్నేటివ్ ప్లస్ ఒక సబ్నెట్ బేస్డ్ ఎకోసిస్టమ్ అని. అంటే ఇథీరియంకు గట్టి పోటీ ఇస్తూనే సబ్నెట్ అనే ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్తో వస్తోంది. ఈ రెండు విషయాలు కలిసి అవలాంచ్ను ఎంత స్పెషల్గా మార్చాయో చూద్దాం పదండి. అవలాంచ్ అంత స్పీడ్గా ఎలా పనిచేస్తుంది? దాని సీక్రెట్ అంతా దాని ఆర్కిటెక్చర్లోనే ఉంది. ఇక్కడ విషయమేంటంటే అన్ని పనుల్ని ఒకే బ్లాక్ చైన్పై వేసి భారం పెంచే బదులు వర్క్ని 3 స్పెషల్ చైన్స్గా డివైడ్ చేసింది. వర్క్ని స్పెషలైజ్ చేయడం అన్నమాట. ఈ స్పెషలైజేషనే దీనికి సూపర్ పవర్ ఇస్తుంది. సరే, ఆ 3 చైన్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ది ఎక్స్ చైన్. దీని పనేంటంటే టోకెన్స్, ఎన్ఎఫ్టీల లాంటి ఆస్తులను క్రియేట్ చేయడం, ఎక్స్చేంజ్ చేయడం. ఇక రెండోది సి చైన్. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్స్, డీసెంట్రలైజ్డ్ యాప్స్ అంటే డాప్స్ కోసం. లాస్ట్ది పీ చైన్. ఇది నెట్వర్క్లో వాలిడేటర్స్ని, సబ్నెట్స్ని కోఆర్డినేట్ చేస్తుంది. చూసారా, ఒక్కో పనికి ఒక్కో చైన్, అందుకే అంత ఎఫిషియన్సీ. ఇక్కడ సి చైన్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఇది ఈవీఎం కంపాటిబుల్. అంటే ఇథీరియం వర్చువల్ మెషీన్తో 100% పనిచేస్తుంది. మరి దీనివల్ల లాభమేంటి? చాలా పెద్ద లాభం ఉంది. ఇథీరియం మీద ఉన్న యాప్స్ని డెవలపర్లు పెద్దగా మార్పులు ఏమీ చేయకుండానే చాలా ఈజీగా అవలాంచ్ మీదకు తీసుకురావచ్చు. దీనివల్ల అవలాంచ్ని వాడటం చాలా ఫాస్ట్ అయిపోతుంది. రైట్, ఇంత స్పీడ్ అంటున్నాం కదా, ఆ స్పీడ్కి కారణమేంటి? దాని వెనుకున్న ఇంజిన్ పేరు అవలాంచ్ కన్సెన్సస్. ఇది ఒక సరికొత్త కన్సెన్సస్ మెకానిజం. ఆ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జస్ట్ 1 to 2 సెకండ్స్ అంతే. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, కానీ ఇది నిజం. అవలాంచ్లో ఒక ట్రాన్సాక్షన్ పర్మనెంట్గా మార్చలేని విధంగా లాక్ అవ్వడానికి పట్టే టైం అంతే. అంటే ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. నెట్వర్క్లో ఎలాంటి కన్ఫ్యూజన్ అంటే ఫోక్స్ లాంటివి లేకుండా క్లీన్గా పూర్తవుతాయి. ఈ కన్సెన్సస్ మెకానిజం ప్రూఫ్ ఆఫ్ స్టేక్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో దీనివల్ల పెద్ద పెద్ద కంప్యూటర్లతో మైనింగ్ చేయాల్సిన పనే లేదు. మైనింగ్ లేదు కాబట్టే ఇది చాలా ఫాస్ట్, సెక్యూర్, అంతేకాదు పవర్ కూడా చాలా తక్కువ వాడుకుంటుంది. అంటే ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే నెట్వర్క్లో ట్రాన్సాక్షన్ ఫీజులన్నీ ఏవాక్స్ కాయిన్లో పే చేస్తారు కదా, అయితే ఆ కలెక్ట్ అయిన ఫీజులన్నీ బర్న్ అయిపోతాయి. అంటే వాటిని సర్క్యులేషన్ నుంచి పర్మనెంట్గా తీసేస్తారు. దీనివల్ల లాంగ్ రన్లో ఏవాక్స్ కాయిన్ సప్లై తగ్గి అది ఇంకా రేర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ బర్నింగ్ మెకానిజం ఒక ఎత్తైతే దీని ఎకనామిక్ మోడల్లో ఇంకో కీ పాయింట్ ఉంది. అదేంటంటే ఏవాక్స్ కాయిన్ల మ్యాక్సిమం సప్లై 720 మిలియన్లకి ఫిక్స్ చేశారు. అంటే మొత్తం మీద 720 మిలియన్ల ఏవాక్స్ కాయిన్లకు మించి ఒక్కటి కూడా క్రియేట్ చేయలేరు. ఇది దానికొక స్ట్రాంగ్ ఎకనామిక్ ఫౌండేషన్ ఇస్తుంది. ఓకే, ఇప్పటిదాకా చూసింది బావుంది. కానీ ఇప్పుడు మనం అవలాంచ్లో ఉన్న ఒక రియల్ గేమ్ చేంజింగ్ ఫీచర్ గురించి మాట్లాడబోతున్నాం. దాని పేరే సబ్నెట్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బ్లాక్ చైన్ లోపల ఎన్నో బ్లాక్ చైన్లను క్రియేట్ చేసుకునే పవర్ ఇస్తుంది. అసలు ఈ సబ్నెట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? ఇది అవలాంచ్ మీద క్రియేట్ చేసిన ఒక కస్టమ్ ఇండిపెండెంట్ బ్లాక్ చైన్. దానికి దాని ఓన్ రూల్స్, ఓన్ వాలిడేటర్స్, ఈవెన్ ఓన్ టోకెన్స్ కూడా ఉండొచ్చు.
ఒక రకంగా దీన్ని బ్లాక్ చైన్ యాజ్ ఎ సర్వీస్ అని అనుకోవచ్చు. అంటే ఎవరికి వాళ్ళు తమకు నచ్చినట్టు తమ అవసరాలకు తగ్గట్టుగా సొంత బ్లాక్ చైన్ను తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల పాసిబిలిటీస్ అనేవి అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గేమింగ్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు తమ గేమ్ కోసమే ఒక స్పెషల్ సబ్నెట్ను క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ ఫీజులు 0 లేదా చాలా తక్కువగా పెట్టుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ఇంటర్నల్ ఆపరేషన్స్ కోసం ప్రైవేట్ సబ్నెట్లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫ్లెక్సిబిలిటీ. టెక్నాలజీ అంతా బానే ఉంది, కానీ దీనిమీద అసలు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? మరి మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్తో పోలిస్తే అవలాంచ్ ఎక్కడుంది? ఆ విషయాలు కూడా చూసేద్దాం. అవలాంచ్ ఎకోసిస్టమ్ ఆల్రెడీ చాలా ఫాస్ట్గా పెరుగుతోంది. డీఫై సెక్టర్లో చూస్తే ట్రేడర్ జో, బెన్కీ లాంటి పెద్ద పేర్లున్నాయి. ఇక ఎన్ఎఫ్టీలు, గేమింగ్ వైపొస్తే చాలా గేమ్ఫై ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు సబ్నెట్స్ పవర్ని టెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇథీరియంతో హెడ్ టు హెడ్ కంపేర్ చేస్తే ఫైనాలిటీ టైం అవలాంచ్లో సెకండ్లలో ఉంటే ఇథీరియంకి నిమిషాలు పడుతుంది. ఫీజుల విషయంలో కూడా అవలాంచ్ చాలా చాలా తక్కువ. రెండూ ఈవీఎం కంపాటిబుల్ కాబట్టి డెవలపర్స్కి మూవ్ అవ్వడం ఈజీనే. కానీ స్పీడ్, కాస్ట్ విషయానికొస్తే అవలాంచ్ క్లియర్ విన్నర్. మరి సోలానాతో పోలిస్తే ఎలా? ఇక్కడే అసలు తేడా కనిపిస్తుంది. అవలాంచ్ అనేది ఒక మల్టీ చైన్ ఆర్కిటెక్చర్, కానీ సోలానా ఒక సింగిల్ చైన్. రెండూ స్పీడ్లోనే ఉన్న సబ్నెట్స్ అనే యూనిక్ కస్టమైజబుల్ ఫీచర్ మాత్రం ఒక్క అవలాంచ్కే ఉంది. ఇదే దీని స్పెషాలిటీ. సో మనం మొదట్లో మాట్లాడుకున్న ప్రాబ్లమ్స్ అంటే స్లో ట్రాన్సాక్షన్స్, హై ఫీజులు, వీటికి అవలాంచ్ ఇచ్చే సమాధానం రెండు మాటల్లో చెప్పొచ్చు: స్పీడ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఈ 2 పిల్లర్స్ మీదే దాని మొత్తం ఆర్కిటెక్చర్ అంటే ఆ 3 చైన్లు, దాని కన్సెన్సస్, ఇంకా సబ్నెట్లు అన్నీ బిల్డ్ అయ్యాయి. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది. భవిష్యత్తులో ఇంటర్నెట్ అంటే వేల కొద్దీ కస్టమ్ బ్లాక్ చైన్లు అంటే సబ్నెట్లు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్న ఒక భారీ నెట్వర్క్గా మారుతుందా? ఒకవేళ అదే నిజమైతే ఆ మార్పుకు అవలాంచ్ టెక్నాలజీ నాంది పలుకుతుందా? ఏమంటారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం.